సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీ వరద నీటితో జలాశయం జలకళ సంతరించుకుంది. అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 68,718 క్యూసెక్లుంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. అటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జలాశయం 5 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 13,891 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 31,923 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులైతే ప్రస్తుతం నీటి మట్టం 697.42 అడుగులుగా ఉంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియంలో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నెమలిదిన్న వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సమీప గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.